అందమైన పక్షుల గ్రామంలో ఉదయం వేళ చిచ్చుకాకి తన ఇంటి ముందున్న అరుగు మీద కూర్చొనుంటుంది. ఆమెకు పిసినారితనం చాలా ఎక్కువ. తన వస్తువులను ఎవరికీ ఇవ్వదు, కానీ ఇతరుల వస్తువులను మాత్రం ఎలాగోలా దక్కించుకోవాలని అప్పుడే చోటు చిలుక లూసీ పౌరం కబుర్లు చెప్పుకుంటూ అటుగా వస్తారు. హాయ్ చిచ్చు, ఏం చేస్తున్నావు? ఉదయాన్నే ఇక్కడే కూర్చున్నావా? ఏం లేదులే చోటు. ఊరికే అలా కూర్చున్నాను. మీరిద్దరూ ఎటు బయలుదేరారు? ఎక్కడికి లేదు చిచ్చు, నీతో కాసేపు కబుర్లు చెప్పుకుందామని వస్తున్నాము. పద లోపలికెళ్ళి కూర్చుందాం. చిచ్చుకాకి కంగారు పడుతూ, అమ్మో, లోపలికా? వద్దు వద్దు, లోపల ఇల్లంతా సర్దలేదు. చాలా గజిబిజిగా ఉంది. మీరేమనుకోకపోతే ఇక్కడే బయట ఉన్న మంచం మీద కూర్చోండి. ఇక్కడైతే గాలి కూడా చల్లగా వస్తుంది కదా. సరేలే చిచ్చు, నువ్వు ఎప్పుడూ ఇంతే, మాకు లోపలైనా బయటైనా ఒకటి అంటూ మంచం మీద కూర్చుంటూ, అవును చిచ్చు, ఈరోజు ఎండ మరీ ఎక్కువగా ఉంది కదూ? అవును చోటు, నా గొంతు కూడా బాగా ఎండిపోతుంది. చిచ్చు, దాహం వేస్తుంది, కొంచెం తాగడానికి చల్లటి నీళ్ళిస్తావా? చిచ్చుకాకి కంగారుగా నటిస్తూ, అయ్యో లోసి, నీళ్ళు అడిగావు కానీ నా దురదృష్టం చూడు. మా ఇంట్లో అస్సలు మంచి నీళ్ళే లేవు. పొద్దున్నే కుళాయిలో నీళ్లు రావడం ఆగిపోయాయి. ఉన్న ఒక్క చుక్క నీటిని కూడా వంటకే వాడేశాను. ఇప్పుడు నా దగ్గర తాగడానికి ఒక్క చుక్క నీరు కూడా లేదు తెలుసా. నిజంగానా చిచ్చు? అంత పెద్ద కొంపలో ఒక్క గ్లాసు నీళ్లు కూడా లేవా? కొంచెం వెతికి చూడొచ్చు కదా, మాకు చాలా దాహంగా ఉంది. లేదు చోట, లేనిది ఎక్కడి నుండి తెస్తాను చెప్పు. కావాలంటే రేపు పొద్దున్నే మా ఇంటికి రండి. నీళ్లు రాగానే మీకు ఇస్తాను. ఈ రోజుకి నన్ను క్షమించండి. లూసీ పౌరం విసుగ్గా లేస్తూ, సరేలే చిచ్చు, నీ పిసినరితనం మాకు తెలియంది కాదు. ఒక గ్లాసు నీళ్ళివ్వడానికి కూడా నీకు మనసు రావడం లేదు కదా. పద చోటు, మనం వెళ్ళిపోదాం. అవును లూసీ, ఈమెతో మాట్లాడడం కంటే చెరువు దగ్గరికి నీళ్లు తాగడం నయం. పద వెళ్దాం. చోటు లూసీలు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. చిచ్చుకాకి నవ్వుకుంటూ లోపలికెళ్తుంది. చిచ్చుకాకి తనలో తాను, అమ్మయ్య, వెళ్ళిపోయారు. నా ఇంట్లో ఉన్న చల్లటి కొండ నీళ్లు వీళ్ళకి పోస్తే నా నీళ్ళు అయిపోవా ఏమిటి? నా తెలివితేటలే వేరువు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు మధ్యాహ్నం చిచ్చుకాకి పొలంలో చాలా కష్టపడి పనిచేసి ఇంటికొస్తుంది. చుట్టుపక్కల విపరీతమైన ఉక్కపోతగా ఉంటుంది. ఆమె ఒళ్లంతా చెమటలు పట్టుంటాయి. అబ్బా, ఈ రోజు పొలంలో పని చాలా ఎక్కువైపోయింది. ఒళ్ళంతా జిట్టుగా ఉంది. త్వరగా స్నానం చేస్తే గాని ప్రశాంతంగా ఉండలేను. చిచ్చుకాకి బాత్రూంలోకి వెళ్లి కుళాయి తిప్పుతుంది. కాని అందులో నుండి సౌండ్ వస్తుందే తప్ప నీళ్లు రావు. చిచ్చుకాకి ఆందోళనగా, ఏంటిదే, కుళాయిలో నీళ్లు రావడం లేదా? అసలు ఒక్క చుక్క నీరు కూడా రావడం లేదేంటి? దేవుడా, ఇప్పుడు నేను స్నానం ఎలా చేయాలి? ఈ చెమటతో ఎలా ఉండాలి? ఎవరినైనా కొంచెం నీళ్లు అడిగి తెచ్చుకుంటాను. చిచ్చుకాకి బిందె పట్టుకుని ముందుగా లూసీ పౌరం ఇంటికి వెళ్తుంది. లోసే, ఓ లోసే, తలుపు తీయవే, చాలా అర్జెంటు. లూసీ పౌరం తలుపు తీస్తూ, ఏంటి చిచ్చు, ఈ మధ్యాహ్నం వేళ బిందె పట్టుకుని వచ్చావు, ఏమైంది? నాకు స్నానం చేయడానికి నీళ్లు కావాలి లోసే. మా ఇంటి కుళాయిలో నీళ్లు రావడం లేదు. దయచేసి ఒక బిందెడు నీళ్ళు ఇస్తావా? అయ్యో చిచ్చు, నా దగ్గర నీళ్లు లేవు. ఉన్న నీళ్లతో ఇప్పుడే గిన్నెలు కడిగేశాను. నువ్వు వేరే వాళ్ళని అడుగు. ప్లీజ్ లోసే, కొంచెమైనా ఇవ్వ, చాలా ఒక్కపోస్తుంది. లేదు చిచ్చు, నేనివ్వలేను. ఆ రోజు మేము తాగడానికి నీళ్ళు అడిగితే ఒక్క చుక్క కూడా లేదు అని అన్నావు కదా. ఇప్పుడు నా దగ్గర కూడా అలాగే ఉంది, వెళ్ళింకా. లూసీ తలుపు వేసేస్తుంది. చిచ్చుకాకి దిగులుగా చోటు చిలుక ఇంటికి వెళ్తుంది. చోట, ఎలాగైనా నన్ను కాపాడవే. నాకు ఒక సగం బిందెడు నీళ్ళైనా ఇవ్వవా? చాలా చెమటలు పట్టి ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. నాకు తెలుసు చిచ్చు, నీకు నీళ్లు కావాలని, కానీ నా దగ్గర నీళ్ళు లేవు. మా బట్టలు ఉతకడానికి సరిపోయాయి. నువ్వు ఎవరికి ఎప్పుడు సాయం చేయవు కదా, ఇప్పుడు నీకెవరిస్తారు? అలా అనకే చోట, దయచేసి సాయం చెయ్యి. కుదరదు చిచ్చు, వెళ్ళు. చిచ్చుకాకి మహిగ్రద్ద తుని పిచ్చుకల ఇళ్లకు కూడా వెళ్తుంది. కానీ ప్రతి ఒక్కరూ ఆ రోజే కాకుండా గతంలో ఆమె చేసిన పనులను గుర్తు చేసుకుని నీళ్లు ఇవ్వడానికని నిరాకరిస్తారు. చిచ్చుకాకి కన్నీళ్లతో ఇంటికి తిరిగొస్తూ, అయ్యా దేవుడా, నా పిసినారితనం వల్లే ఈ రోజు నాకు ఒక్క బిందెడు నీళ్లు కూడా దొరకలేదు. అందరూ నన్ను తప్పు పడుతున్నారు. ఈ రోజు స్నానం లేకుండానే ఇలా పడుకోవాలా అంటూ బాధపడుతూ చిచ్చుకాకి ఇంట్లోనే కూర్చుంటుంది. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం చిచ్చుకాకి ఇంట్లో ఉండగా ఆమె ఫోన్ మోగుతుంది. ఆమె బంధువైన కొంగమావయ్య కాల్ చేస్తాడు. ఆయన వాతావరణ శాఖలోని పనిచేస్తూ ఉంటాడు. హలో మావయ్య, ఎలా ఉన్నావు? చాలా రోజులకి కాల్ చేశావు. హలో చిచ్చు, నేను బాగున్నాను. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని కాల్ చేశాను.
వాతావరణ లెక్కల ప్రకారం మీ ఊర్లో ఇంకా 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత అస్సలు వర్షాలే పడవు. చాలా పెద్ద కరువు వస్తుంది. కుళాయిలలో నీళ్లు కూడా రావు. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, అవునా మావయ్య, అంత పెద్ద కరువు వస్తుందా? అవునే చిచ్చు. అందుకే మీ ఊరి వాళ్ళందరికీ ఈ విషయం చెప్పు. అందరినీ నీటిని దాచుకోమని సలహా ఇవ్వు. అందరూ జాగ్రత్తగా ఉంటారు. సరే మావయ్య, అలాగే చెప్తాను. థ్యాంక్ యూ. చిచ్చుకాకి ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడుతుంది. తనలో తాను, నేనెంతకు ఊరి వాళ్ళకి చెప్పాలి? వాళ్ళు మొన్న నేను నీళ్ళు అడిగితే ఒక్క బిందెను కూడా ఇవ్వలేదు కదా. ఇప్పుడు నేను ఈ విషయం చెబితే అందరూ నీళ్లు దాచేసుకుంటారు. అప్పుడు నాకు నీళ్లు దొరకవు. నేను ఎవరికి చెప్పను. నా మటుకు నేను నీళ్లు దాచుకుంటాను. చిచ్చుకాకి వెంటనే మార్కెట్కెళ్లి పెద్ద పెద్ద బకెట్లు, బిందెలు చాలా కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటుంది. దారిలో ఆమెను తుని పిచ్చుక చూస్తుంది. ఏంటి చిచ్చు, ఇన్ని బకెట్లు, బిందెలు కొన్నావు? ఇంట్లో ఏమైనా పెళ్ళా, పార్టీనా? చిచ్చుకాకి నర్తిగా మాట్లాడుతూ, అదా ఏం లేదు లేతోనే. షాప్ లో కొంచెం తక్కువ ధరకిస్తున్నారు కదా, అందుకే భవిష్యత్తులో పనికొస్తాయని కొన్నాను అంతే. వేరే ఏం లేదులే. ఓహో అవునా, సరేలే. ఇక మరుసటి రోజు రాత్రి భయంకరమైన వర్షం మొదలవుతుంది. చిచ్చుకాకి కొడుకు చిన్ను హాయిగా నిద్రపోతూ ఉంటాడు. చిచ్చుకాకి మాత్రం మెలకువగా ఉండి కొన్న బకెట్లు, బిందెలన్నీ తీసుకుని బయట వర్షంలో పెడుతుంది. నీళ్లు నిండగానే వాటిని లోపలికి తెచ్చి పెద్ద డ్రమ్ముల్లో పోస్తూ ఉంటుంది. చిన్ను నిద్ర లేచి కళ్ళు నిలుముకుంటూ బయటకొచ్చి, అమ్మా, ఏం చేస్తున్నావు ఈ అర్ధరాత్రి వర్షంలో? ఇన్ని బకెట్లు ఎందుకు బయట పెట్టావు? లోపల డ్రమ్ములలో నీళ్ళు ఎందుకు పోస్తున్నావు? చిచ్చుకాకి రహస్యంగా, ఓరి సన్నాసి, నెమ్మదిగా మాట్లాడరా. గట్టిగా అరిస్తే పక్కింటి వాళ్ళు లేస్తారు. అసలు విషయం ఏమిటంటే మన కొంగ మావయ్య చెప్తారు, ఈ వర్షాలు ఇంకో 4 రోజులు మాత్రమే కురుస్తాయంట. ఆ తర్వాత చాలా పెద్ద కరువు వస్తుందా. ఒక్క చుక్క నీరు కూడా దొరకదు. అవునా అమ్మా? మరి ఈ విషయం మన ఊరి వాళ్ళకు, ఆ తుని పిన్నికి, చోటు అత్తకి చెప్పావా? పిచ్చోడా, నేను ఎవరికి చెప్పలేదు. ఆ రోజు నేను స్నానానికి నీళ్ళు అడిగితే కనీసం సగ బిందెడు నీళ్ళు కూడా ఇవ్వలేదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు చెప్పాలి? మనం నీళ్ళు దాచేసుకుంటే కరువు వచ్చినప్పుడు హాయిగా ఉండొచ్చు. నువ్వు కూడా నాకు సాయం చేయరా? కానీ అమ్మా, ఇది తప్పు కదా. అందరూ మన వాళ్ళే కదా. నోరు మూసుకొని నేను చెప్పింది చేయరా చిన్నగా. మన స్వార్థం మనకు ముఖ్యం. అలా చిచ్చుకాకి, చిన్ను కలిసి ఇల్లంతా డ్రమ్ములలో నీళ్లను నింపేసి పెట్టుకుంటారు. అలా కొన్ని రోజుల్లోనే వాతావరణ శాఖ చెప్పినట్లే వర్షాలు ఆగిపోయి భయంకరమైన ఎండలు మొదలవుతాయి. బావులు, చెరువులలో నీళ్లు అడుగున పడతాయి. పక్షులన్నీ నీటి కోసం చాలా ఇబ్బంది పడడం మొదలు పెడతాయి. అయ్యో లూసీ, తాగడానికి కూడా నీళ్లు దొరకడం లేదు. ఈ ఎండలకి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అవును చోటు, మనకు నీళ్లు ఎక్కడా దొరకడం లేదు. రోజుకొక్క గ్లాస్ నీటితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కాని చిచ్చుకాకి మాత్రం ఎంతో హాయిగా, ఎలాంటి బాధ లేకుండా ఊరిలో తిరుగుతూ ఉంటుంది. ఏంటి లూసీ, మనమంతా నీరు లేక చేస్తుంటే ఆ చిచ్చుకాకి మాత్రం ఎంత నిమ్మలంగా తిరుగుతుందో చూసావా? ఆమె ముఖంలో అస్సలు ఆందోళననే లేదు. అవును మహి గారు, నాకు అనుమానంగానే ఉంది. ఆమె మొన్న చాలా బిందెలు కొన్నది కదా, బహుశా ఆమె దగ్గర నీళ్లున్నాయేమో. అలా అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఒకరోజు రాత్రి హఠాత్తుగా మళ్ళీ పెద్ద వర్షం కురవడం మొదలవుతుంది. చిచ్చుకాకి ఆ వర్షాన్ని చూసి చాలా సంతోషపడుతుంది. చిచ్చుకాకి ఉత్సాహంగా, ఆహా, మళ్ళీ వర్షం పడుతుంది. నా ఇంట్లో ఉన్న డ్రమ్ములో ఇంకాస్త నింపేసుకుంటాను. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ నీళ్లు ఉంటాయి. చిచ్చుకాకి బకెట్లు తీసుకుని వర్షంలో బయటకు పరిగెడుతుంది. బకెట్లు నిండగానే వాటిని లోపలికి మోస్తూ ఉంటుంది. అయితే వర్షం వల్ల నేలంతా కొత్తగా మారిపోతుంది. చిచ్చుకాకి ఒక పెద్ద బకెట్ నీటిని వేగంగా తీసుకుంటూ ఉండగా ఆమె కాలు జారి ధబీమని కింద పడిపోతుంది. చిచ్చుకాకి గట్టిగా ఏడుస్తూ అరుస్తూ, అమ్మో, చచ్చాను, నా కాలు ఇరిగిపోయింది, కాపాడండి, ఎవరైనా రండి. ఆ రాత్రి పూట చిచ్చుకాకి అరుపులు వినగానే పక్కన ఉన్న తుని పిచ్చుక, చోటు చిలుక, లూసి పావురం, మహిగ్రద్ద అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. అయ్యయ్యో, కింద పడిపోయావా? అరే, ఇక్కడ చూడు లూసీ, చిచ్చు ఇంటి ముందు ఎన్ని బకెట్లు బిందెలు ఉన్నాయో, అవన్నీ నీళ్ళతో నిండున్నాయి. లూసి పావురం ఆశ్చర్యంతో నోరు పెట్టి, నిజమే, ఇన్ని నీళ్ళు ఎక్కడికి చిచ్చు? ఊరంతా నీటి కరుగుతూ ఉంటే నువ్వు మాత్రం ఇన్ని నీళ్లు దాచిపెట్టుకున్నావా? చిచ్చుకాకి నొప్పి కలిసి ఏడుస్తుంది. నన్ను క్షమించండి, నేను చాలా తప్పు చేశాను. మా కొంగ మావయ్య వాతావరణ శాఖలో పనిచేస్తాడు. ఆయన నాకు ముందే చెప్పాడు 5 రోజుల తర్వాత కరువు వస్తుందని, నీళ్లు దాచుకోమని. కానీ నేను మీకు చెబితే నా నీళ్ళు అయిపోతాయన్న భయంతో ఎవరికి చెప్పలేదు. ఈ నీళ్ళని నేనే దొంగతనంగా దాచుకున్నాను. తుని పిచ్చుక తీవ్రంగా, చిచ్చు, నువ్వెంత పిసినారివి, ఎంత స్వార్థపరురాలివి.
నువ్వెప్పుడైనా మాకు ఒక్క సహాయమైనా చేసావా? లేదు కదా. మేము నిన్ను ఎన్నోసార్లు ఆదుకున్నాం. కానీ నువ్వు మాత్రం నీ స్వార్థం కోసం మాకింత పెద్ద విషయాన్ని దాచావు. ఆ రోజు మేము నీళ్ళివ్వలేదని నువ్వు కోపం పెంచుకున్నావు, కానీ అంతకుముందు నువ్వు మాకు తాగడానికి నీళ్ళివ్వకుండా అబద్ధం చెప్పావు కాబట్టి మేము నీకు సహాయం చేయలేదు. అవును చిచ్చు, నువ్వు అందరితో కలిసి ఉంటేనే అందరూ నీతో ఉంటారు. నువ్వు ఎవరికి ఏమీ ఇవ్వనప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు నీకెవరు సహాయం చేస్తారు చెప్పు? చిచ్చుకాకి కన్నీళ్లతో చేతులు జోడించి, నా తప్పు నాకు తెలిసి వచ్చింది పని. నా పిసినార్తనం నా కళ్ళు మూసేలా చేసింది. మీరంతా ప్రాణభయంతో నీటి కోసం అల్లాడుతుంటే నేను మాత్రం స్వార్థంతో ఇన్ని నీళ్లు దాచాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి. నా ఇంట్లో 3 పెద్ద డ్రమ్ముల నిండా నీళ్ళు ఉన్నాయి. మీరంతా వెళ్ళి మీ బిందులు తీసుకురండి. ఎవరికి ఎంత కావాలో అంత నీటిని తీసుకెళ్ళండి. నిజంగానే ఇస్తావా చిచ్చు? మళ్ళీ అబద్ధం చెప్పట్లేదు కదా? లేదు లోసి, నా కాలు విరిగి కింద పడిపోతే నా స్వార్థం నన్ను కాపాడలేదు. మీరే వచ్చి నన్ను లేపారు. మానవత్వం కంటే ఏది ఎక్కువ కాదు. దయచేసి నీళ్లు తీసుకెళ్ళండి. సరే చిచ్చు, ముందు నిన్ను లోపల పడుకోబెడతాం, ఆ తర్వాత మేము నీళ్లు తీసుకుంటాం. నువ్వు బారినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఊరి పక్షులన్నీ కలిసి చిచ్చుకాకిని ఇంట్లోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెడతాయి. ఆ తర్వాత తమకు కావలసిన నీటిని చిచ్చుకాకి ఇచ్చిన డ్రమ్ముల నుండి పంచుకుంటాయి. ఆ రోజు నుండి చిచ్చుకాకి తన పిసినారితనాన్ని, స్వార్థాన్ని పూర్తిగా వదిలేస్తుంది. తన దగ్గరున్న వస్తువులను అందరితో పంచుకుంటూ ఊరి పక్షులతో ఎంతో సంతోషంగా, ఐక్యమత్యంగా జీవిస్తుంది. తుని పిచ్చుక చిరునవ్వుతో, చూసావా చిచ్చు, అందరితో కలిసి పంచుకుని బ్రతకడంలోనే అసలైన ఆనందం ఉంది. అవునుతోనే, ఇకపై నేను ఎప్పటికీ పిసినారి కాకిలా ఉండను. మనమంతా ఒకే కుటుంబం. అలా పక్షుల గ్రామంలో మళ్ళీ నవ్వులు వికసించాయి. చిచ్చుకాకి కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించింది. చేపల చెరువు దగ్గర చేపల కూర వ్యాపారం. తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి ఒక చిన్న వెజ్ కర్రీస్ పాయింట్ నడుపుకుంటూ జీవిస్తూ ఉంటుంది. తుని వంటల రుచి ఊరంతటికీ ఇష్టం. ప్రతిరోజు మధ్యాహ్నం అయ్యేసరికి తుని కర్రీ పాయింట్ దగ్గర పక్షుల రద్దీ మొదలవుతుంది. ఆ రోజు కూడా ఎప్పట్లాగే గిన్నెల నిండా వంకాయ మసాలా, బెండకాయ ఫ్రై, టొమాటో పప్పు, ఆలుగడ్డ కూర వండి పెట్టింది తుని. చోటు చిలుక కర్రీస్ పాయింట్ దగ్గరికి వస్తూ గట్టిగా, తుని, నా కోసం ఒక 1/2 కిలో గుత్తొంకాయ కూర, కొంచెం పప్పు తాలింపు కట్టి. నీ చేతి వంట తింటేనే మా బన్నుగాడికి కడుపు నిండుతోంది. అసలు నీ వంకాయ కూరలో ఏం మాయ చేస్తావో గాని ఆ వాసనకి సగం ఆకలి తీరిపోతుంది. మహీగ్రద్ద వెనక నుండి వస్తూ, అవును తుని, నీ వంటల రుచి అద్భుతం. కానీ ఒక చిన్న కంప్లైంట్. ప్రతిరోజు ఈ ఆకులు, కూరగాయలు, పప్పులు తిని తిని మాకు కొంచెం బోర్ కొడుతోంది. ఈ రోజు ఆదివారం కదా, కనీసం ఈ రోజైనా నాన్ వెజ్ కూరలు వండొచ్చు కదా. ఒక మంచి చికెన్ కూర లేదా చేపల పులుసు చేస్తే మేము ఎగబడి కొనుక్కుంటాము. మహిగారు చెప్పింది 100% నిజం తుని. ఊరిలో అందరికీ నీ చేతి వంట అంటే ప్రాణం. నువ్వు నాన్ వెజ్ వండితే ఈ ఊరిలో వేరే వాళ్ళ దగ్గర ఎవరూ కొనరు. నీ వ్యాపారం ఇంకా 10 పెరుగుతుంది. ఎప్పుడు ఒకే రకం కూరలు కాకుండా కొంచెం మార్పు ఉంటే బాగుంటుంది కదా. ఒకసారి ఆలోచించు. తుని పిచ్చుక కొంచెం మొహమాట పడదు. మీరంతా అడుగుతున్నారు, నాకు మాత్రం వండాలని ఉండదా చెప్పండి? నాన్ వెజ్ వండితే వ్యాపారం బాగుంటుందని నాకు తెలుసు. కానీ నాకు పుట్టినప్పటి నుండి కేవలం శాకాహారం వండడమే తెలుసు. నాన్ వెజ్ కూరలు ఎలా వండాలో, ఆ ముక్కలకి ఏ మసాలాలు పట్టించాలో, నీచు వాసన రాకుండా ఎలా చూసుకోవాలో నాకు అస్సలు ఐడియా లేదు. వండి ఏదైనా తేడా వస్తే నా పేరు పాడవుతుందని నా భయం. అందుకే ఆ రిస్క్ తీసుకోలేకపోతున్నాను. అమ్మా, వాళ్ళందరూ అడుగుతున్నారు కదా, నువ్వెందుకు భయపడ్డావు? నీకు వంటల మీద మంచి పట్టుంది. కొంచెం ప్రయత్నిస్తే నాన్ వెజ్ కూరలు కూడా అద్భుతంగా వండగలవు. నేను నీకు సాయం చేస్తాను కదా. రేపటి నుండి మనం ఇంట్లో నాన్ వెజ్ వండడం నేర్చుకుందాము. చూసావా తుని, నీ కూతురు ఎంత ధైర్యం చెబుతుందో. బుజ్జి చెప్పింది కరెక్ట్. నువ్వు ఒకసారి ట్రై చెయ్యి. ఈ రోజుకి ఈ వెజ్ కూరలు కట్టేయి. వచ్చే ఆదివారం నాటికి నువ్వు ఖచ్చితంగా ఏదైనా నాన్ వెజ్ వండాలి. నేను వచ్చి కొంటాను, సరేనా? కస్టమర్లందరూ వెళ్లిపోయిన తర్వాత తుని, బుజ్జి కర్రీ పాయింట్ సర్దుకొని ఇంటికెళ్తారు. ఇంట్లో కూర్చొని రేపటి వ్యాపారం గురించి, నాన్ వెజ్ వంటల గురించి తీవ్రంగా చర్చించుకుంటారు. తుని పిచ్చుక దిగులుగా ఆలోచిస్తూ, బుజ్జి, అందరూ నాన్ వెజ్ అడుగుతున్నారు. వాళ్ళ మాట కాదనలేకపోతున్నాను. కానీ నాకు నిజంగా చాలా భయంగా ఉంది. చికెన్ అయినా, చేపలైనా
సరిగ్గా వండకపోతే ఎవరూ తినలేరు. నా వంట చెత్తగా ఉందని అందరూ నవ్వుకుంటారు. బుజ్జి పిచ్చుక తుని పుచ్చం పట్టుకొని ఓదారుస్తూ, అమ్మా, నువ్వు ముందే ఎందుకు నెగటివ్గా ఆలోచిస్తావు? నీ చేతుల్లోని ఒక మ్యాజిక్ ఉంది. నువ్వేది వండినా అమృతంలా ఉంటుంది. రేపు మార్కెట్కెళ్ళి కొన్ని చేపలు తీసుకొనిరా. చేపల కూర వండడం చాలా సులువని మా ఫ్రెండ్స్ చెబుతుంటారు. ముందు మన ఇంట్లో మన కోసం కొంచెం వండి చూద్దాము. రుచి ఎలా ఉందో చూసుకొని తప్పులుంటే సరిదిద్దుకుందాము. నువ్వు పర్ఫెక్ట్ అనిపించాకే షాప్ లో పెడతాము. ఏమంటావు? తుని పిచ్చుక కొద్దిగా ధైర్యం తెచ్చుకొని, సరే బుజ్జి, నువ్వెంతలా చెబుతున్నావు కాబట్టి రేపటి నుండి నేను చేపల కూర వండడం ప్రాక్టీస్ చేస్తాను. ఎప్పటికైనా కొత్త విషయాలు నేర్చుకోవడం మంచిదే కదా. నా వ్యాపారం పెంచుకోవాలంటే నేను ఏమాత్రం కష్టపడక తప్పదు. ఇక మరుసటి రోజు నుండి తుని తన కర్రీ పాయింట్తో పాటు ఇంట్లో నాన్ వెజ్ వండడం కూడా మొదలుపెట్టింది. పక్క ఊర్లో ఉన్న తన స్నేహితురాల్ని అడిగి చేపల పులుసు, చేపల ఫ్రై ఎలా చేయాలో రెసిపీలు తెలుసుకుంది. ప్రతిరోజు రాత్రిపూట ఇంట్లో చేపల కూర వండి తాను బుజ్జి రుచి చూసేవాళ్ళు. అలా వారం రోజులు గడిచేసరికి తుని చేపల కూర వండడంలో మంచి నైపుణ్యం సాధించింది. ఈ విషయం ఊరిలో ఉన్న చిచ్చుకాకి తెలిసింది. చిచ్చుకాకి ఊరి చివర ఒక హోటల్ ఉంది. తుని కర్రీ పాయింట్ వల్ల తన హోటల్కి ఎవరూ రావడం లేదని చిచ్చుకి తుని మీద విపరీతమైన కోపం, అసూయ ఉన్నాయి. చిచ్చుకాకి తనలో తాను కొనుక్కుంటూ, ఈ తోని పిచ్చుకకి రోజు రోజుకు పొగరు పెరిగిపోతుంది. కేవలం వెజ్ కూరలు అమ్ముకుంటూనే నా హోటల్ వ్యాపారాన్ని దెబ్బతీసింది. ఇప్పుడు నాన్ వెజ్ కూడా వండడం నేర్చుకుంటుందట. ఒకవేళ అది నాన్ వెజ్ అమ్మడం మొదలు పెడితే ఇక నా హోటల్కి ఈ ఊర్లో ఒక్క పక్షి కూడా రాదు. నా వ్యాపారం పూర్తిగా నాశనం అయిపోతుంది. ఎలాగైనా సరే ఈ తోని కర్రీ పాయింట్ ని మూయించేయాలి. దానికి ఊర్లో ఉన్న పేరుని పూర్తిగా చెడగొట్టాలి. అప్పుడే నా హోటల్ మళ్ళీ పుంజుకుంటుంది. దీనికి ఒకటే దారి, మాస్టర్ ప్లాన్ వెయ్యాలి. ఇక మరుసటి రోజు మధ్యాహ్నం తుని కర్రీ పాయింట్ దగ్గర పక్షులు క్యూ కట్టి కూరలు కొనుక్కుంటున్నాయి. ఖచ్చితంగా అదే సమయానికి చిచ్చుకాకి ఎంతో అమాయకంగా ముఖం పెట్టుకుని అక్కడికొస్తుంది. చిచ్చుకాకి నవ్వుతూ, నటిస్తూ, హాయ్ తోని, ఎలా ఉన్నావు? ఈ రోజు నీ కర్రీ పాయింట్ లో ఏమేం కూరలు వండావు? నీ వంటల వాసన మా హోటల్ దాకా వస్తుంది. ఈ రోజు నాకు వంట చేసే ఓపిక లేక నీ దగ్గర కూరలు కొనుక్కుందామని వచ్చాను. నాకు ఒక బాక్స్ నిండా ఆలుగడ్డ కుర్మ, ఇంకో బాక్స్ లో టమాటా పప్పు ఇవ్వు. తుని పిచ్చుక ఆశ్చర్యపోతూ సంతోషంగా, అవునా చిచ్చు, నువ్వు నా కర్రీ పాయింట్కి రావడం ఇదే మొదటిసారి. చాలా సంతోషంగా ఉంది. ఇదిగో వేడి వేడి ఆలుగడ్డ కుర్మా, టొమాటో పప్పు ప్యాక్ చేశాను, తీసుకో. ఏమైనా తప్పులుంటే చెప్పు, నెక్స్ట్ టైం సరి చేసుకుంటాను. చిచ్చుకాకి కూరలు తీసుకుంటూ కపటంగా నవ్వి, తప్పలా? నీ వంటలో తప్పులు ఎక్కడుంటాయిలే తోని. నేను ఇంటికెళ్ళి ప్రశాంతంగా తిని రేపు చెబుతానులే, ఉంటాను. అలా కూరలు తీసుకుని ఇంటికెళ్లిన చిచ్చుకాకి ఒక డబ్బాలో ముందుగానే పట్టుకొచ్చిన దాచిపెట్టుకున్న ఒక పెద్ద అసహ్యకరమైన చనిపోయిన పురుగును తీసి ఆ ఆలుగడ్డ కుర్మాలో కలుపుతుంది. అదంతా బాగా కలిపాక ఆ బాక్స్ ని తీసుకుని గట్టిగా అరుచుకుంటూ ఏడుపు మొహం పెట్టుకుని తిరిగి తుని కర్రీ పాయింట్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పటికే అక్కడ చోటు, మహి, లూసీలతో పాటు ఊరి పక్షులన్నీ కూరలు కొనుక్కుంటూ ఉంటాయి. చిచ్చుకాకి భయంకరంగా అరుస్తూ, డ్రామా చేస్తూ, మోసం, ద్రోహం, నా ప్రాణాలు తీయాలని చూస్తుంది ఈ రాక్షసి. అయ్యా దేవుడా, నేనింక బతకను. నా కడుపులో ఏవో తిప్పేస్తున్నాయి, నన్ను కాపాడండి. తుని పిచ్చుక కంగారుగా చిచ్చు దగ్గరకొచ్చి, ఏమైంది చిచ్చు, ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది నీకు? చిచ్చుకాకి కోపంగా తునిని వెనక్కి నెట్టి, నన్ను ముట్టుకోకడవా? నన్ను చంపడానికి ప్లాన్ చేసావా? పక్షులారా, మీరందరూ చూడండి, ఈ తుని ఎంత మోసగత్తున్నావు. మీ కళ్ళతోనే చూడండి. ఇదిగో ఈ ఆలుగడ్డ కుర్మలో ఎంత పెద్ద పురుగుందో చూడండి. నేను ఇంటికెళ్ళి ఒక ముద్ద నోట్లో పెట్టుకొని ఇంకో ముద్ద కలుపుతుంటే ఈ చచ్చిన పురుగు బయటపడింది. ఆ ముద్ద నా గొంతులో దిగుంటే ఈ పాటికి నా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. చోటు చిలుక షాక్ అయ్యి బాక్స్ లోకి చూస్తూ, బాబోయ్, ఎంత పెద్ద పురుగు! చిచ్చి, చూడటానికి వాంతులు వచ్చేలా ఉంది. ఏంటితోని ఇది? నువ్వు వంట చేసేటప్పుడు కనీసం కూరగాయలు కడుక్కోవా? ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావు? మహిగ్రద్ద కోపంగా తన చేతిలో ఉన్న కూరల కవర్ని కింద పడేస్తూ, ఛీ, నీ దగ్గర ఎంత శుభ్రంగా ఉంటుందని రోజు వచ్చి కొనుక్కుంటున్నావు.
ఇలా పురుగులు బొద్దింకలు వేసి పెడతావా మాకు? పిల్లలకి ఈ కూరలు పెడితే వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఫుడ్ పాయిజన్ అయ్యి చచ్చిపోవాలా? తుని పిచ్చుక కళ్ళెమట నీళ్లు తిరుగుతూ ఉండగా చేతులు జోడించి, నమ్మండి చోటు, నమ్మండి మహి గారు, నేను కూరగాయలు 3 సార్లు కడిగాకే వండుతాను. నా వంటగది ఎంత శుభ్రంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. ఇన్ని సంవత్సరాల నా వ్యాపారంలో ఏనాడైనా ఇలా జరిగిందా? నేను కావాలని ఎందుకు చేస్తాను? దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. ఇందులో నా తప్పేమీ లేదు. ఆ పురుగు ఎలా వచ్చిందో నాకు నిజంగా తెలియదు. చిచ్చుకాకి మరింత రెచ్చిపోతూ, ఆహా, ఓహో, అంటే నీ తప్పు లేదంటావా? అంటే నేనే పనిగట్టుకొని నా కూరలో పురుగు వేసుకున్నానా? నా ప్రాణాల మీద నాకేమైనా విరక్త? మీరందరూ వినండి, దీని దగ్గర కూరలు కొంటే మీ ప్రాణాలకి ప్రమాదం. ఎప్పుడైనా చచ్చిపోతారు. ఇంకెప్పుడు ఇక్కడ ఎవరు ఫుడ్ కొనకండి. నేను ఈ రోజు నుండి దీని కర్రీ పాయింట్ బాయ్ కట్ చేస్తున్నాను. నేను వెళ్తున్నాను. చిచ్చు చెప్పేది కూడా నిజమే కదా, ఆధారాలతో సహా చూపిస్తుంది. తుని, డబ్బుల మీద ఆశతో నువ్వు క్వాలిటీ తగ్గించేశావు. శుభ్రత కూడా పాటించడం లేదు. ఇకపై మేమెవరూ నీ దగ్గర కూరలు కొనము. మా పిల్లల ప్రాణాలు మాకు ముఖ్యం. నడువు చోటు, మనం వెళ్లి చిచ్చుకాకి హోటల్లోనే తిందాం. చిచ్చుకాకి ఆడిన నాటకం సక్సెస్ అవుతుంది. పక్షులందరూ తునిని తిట్టుకుంటూ అసహించుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతారు. ఆ రోజు తుని వండిన కూరలన్నీ అలాగే మిగిలిపోతాయి. తుని పుచ్చి ఏడుస్తూ ఆ కూరలన్నీ పారబోసి షాప్ మూసేస్తారు. అలా 2 వారాలు గడిచిపోతాయి. ఒక్క పక్షి కూడా తుని షాప్ వైపు కన్నెత్తి కూడా చూడదు. తుని వ్యాపారం పూర్తిగా నాశనమైపోతుంది. చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. ఇంట్లో కనీసం బియ్యం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి వస్తుంది. ఒకరోజు సాయంత్రం తుని పుచ్చి ఇంటి అరుగు మీద దిగులుగా కూర్చునుంటారు. తుని పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ, చూసావా బుచ్చి, మన రాత ఎలా మారిపోయిందో. ఎంతో నిజాయితీగా కష్టపడి వ్యాపారం చేశాను. కానీ ఆ చిచ్చుకాకి ఆడిన ఒక్క నాటకంతో మన బ్రతుకులు రోడ్డున పట్టాయి. ఇప్పుడు మన దగ్గర చిల్లి కవ్వలేదు. అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఇక మనం ఎలా బ్రతకాలి తల్లి? రేపటి నుండి కూలి పనులకి వెళ్దామా? బుజ్జి పిచ్చుక పాతను దిగమింగుకుంటూ, కూలి పనులకెందుకమ్మా? మనకి చేతి నిండా విద్య ఉంది. వంట చేయడం నీకు వెన్నతో పెట్టిన విద్య. ఆ చిచ్చుకాకి కుట్ర చేసి మన వెజ్ కర్రీ పాయింట్ ని మాత్రమే మోయించగలిగింది. నీ టాలెంట్ ని కాదు కదా. మనం ఇంకేదైనా కొత్త వ్యాపారం ఆలోచిద్దాము. ఖచ్చితంగా మనకు ఒక దారి దొరుకుతుంది. నువ్వు ధైర్యం కోల్పోవద్దు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఊరి చివర ఉండే కుహు వాళ్ళ దగ్గరికి వస్తుంది. కుహు చాలా ఆందోళనగా కంగారుగా ఉంటుంది. తుమ్మే, బాగున్నావా? బుజ్జి, ఎలా ఉన్నావు? నీ వ్యాపారం పోయిందని విన్నాను. చాలా బాధగా అనిపించింది. నేను అర్జెంటుగా ఒక విషయం మాట్లాడడానికని వచ్చాను. మా అత్తగారి ఊరిలో మా మామయ్యకు ఒంట్లో బాగాలేదు. మేము వెంటనే ఈ ఊరు వదిలి అక్కడికి వెళ్ళిపోతున్నాము. మీకు తెలుసు కదా, ఊరి చివర నాకు ఒక సొంత చేపల చెరువు ఉంది. అందులో బోలెడనే నాటు చేపలు, రొయ్యలు ఉన్నాయి. నేను వెళ్ళిపోతే ఆ చెరువును చూసుకునేవారు ఎవరూ లేరు. నా దగ్గర సమయం లేదు కాబట్టి సగం రేటుకి ఆ చెరువును అమ్మేద్దామని అనుకుంటున్నాను. అందులో ఉన్న చేపలు పట్టుకుని అమ్ముకుంటే మీకు మంచి లాభాలు వస్తాయి. మీకు ఇష్టమైతే ఆ చెరువు మీరే తీసుకోండి. డబ్బులు తర్వాత మెల్లిగా ఇవ్వచ్చు. బుజ్జి పిచ్చుక ఆనందంతో ఎగిరి గంతేస్తూ, అమ్మా, విన్నావా? భగవంతుడు మనకి కుహు ఆంటీ రూపంలో దారి చూపించాడు. ఇదే కరెక్ట్ సమయం అమ్మా. కుహు ఆంటీ, ఆ చెరువు మేమే తీసుకుంటాము. మీరు మాకు ఆ చెరువు ఇచ్చేయండి. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఏంటి బుజ్జి నువ్వు అంటున్నావు? చేపల చెరువా? మనమా? మనకి చేపలు పట్టడం రాదు కదా. అయినా పచ్చి చేపలు ఎవరు కొంటారు ఊరిలో? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. అమ్మా, నువ్వు కొంచెం బుర్రవాడు. మనం పచ్చి చేపలు అమ్మము. మొన్నటి దాకా నువ్వు ఇంట్లో చేపల పులుసు, చేపల ఫ్రై చేయడం ఎంతో కష్టపడి నేర్చుకున్నావు కదా. ఇప్పుడు అదే మనకి ప్రాణం పోయిపోతోంది. మనం ఆ చెరువు దగ్గరే ఒక చిన్న టెంట్ వేసుకుందాం. నేనే స్వయంగా రోజు చెరువులో చేపలు పడతాను. నువ్వు అక్కడికక్కడే ఆ పట్టుకున్న చేపలతో వేరువేరుగా చేపల కూర, క్రిస్పీ చేపల ఫ్రై వండి అమ్మో. మన ఊరి పక్షులకి నాన్ వెజ్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. ఒకసారి నీ వంట రుచి చూశారంటే మళ్ళీ మన దగ్గరికి క్యూ కట్టారు. ఆ చిచ్చుకాకి కుట్రలు ఇక్కడ పని చేయవు. బొచ్చి చేపల ఐడియా సూపర్ గా ఉంది తుమ్మే. కళ్ళ ముందు పట్టిన చేపలతో కళ్ళ ముందే వండి పెడితే ఎవరైనా నమ్మి తింటారు కదా. అందులోనూ నీ చేతి వంట అద్భుతం. ఈ అవకాశాన్ని వదులుకోకు. తుని పిచ్చుక కళ్ళల్లో ఆశ మెరుస్తూ ఉండగా, నిజమే బుజ్జి, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. నా చేతి వంట రుచి ఏంటో, నా నిజాయితీ ఏంటో
ఊరి వాళ్ళకి మళ్ళీ నిరూపించుకోవడానికి ఇదే సరైన అవకాశం. కుహు, ఆ చెరువు నాకే ఇచ్చేయి. నా వ్యాపారం గాడిలో పడగానే నీ డబ్బులు నేను పంపించేస్తాను. కుహు దగ్గర నుండి చెరువుని తీసుకున్న మరుసటి రోజే తుని పుచ్చి ఎంతో ఉత్సాహంగా చెరువు దగ్గరికి వెళ్తారు. చెరువు గట్టు మీద 4 కర్రలు పాతుతారు. పైన ఒక పెద్ద టార్పాలిన్ కవర్ ని కప్పుగా కట్టారు. కింద మట్టి పొయ్యిలు ఏర్పాటు చేశారు. బుజ్జి చెరువులోకెళ్లి ఒక చిన్న వలతో తాజా చేపలను పట్టి బయటికి తెచ్చింది. తుని వాటిని శుభ్రంగా కడిగి పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి వేసి చక్కగా మ్యారినేట్ చేసింది. అప్పుడే వాతావరణం చల్లబడి సన్నగా వర్షం పడడం మొదలైంది. వర్షపు చినుకులు, చల్లటి గాలి. అదే సమయంలో తుని పొయ్యి మీద నూనె పెట్టి అందులో మసాలా పట్టించిన చేపలను వేయించడం మొదలుపెట్టింది. పక్కనే మరో పొయ్యి మీద గుమగుమలాడే చేపల పులుసు ఉడుకుతోంది. తుని పిచ్చుక చేపలను తిప్పుతూ, బుజ్జి, వర్షం పడుతోంది, మన దగ్గరికి ఎవరైనా వస్తారంటావా? నాకెందుకు మళ్ళీ భయంగా ఉంది బుజ్జి. అమ్మా, నువ్వు వంట మీద దృష్టి పెట్టు. ఈ వర్షం, ఈ చల్లటి గాలికి మనుషులు ఆకలితో వస్తారు. నువ్వు వండుతున్న ఈ చేపల ఫ్రై వాసన, ఆ మసాలాల కుమకుమలు గాలిలో కలిసి ఊరంతా వ్యాపిస్తున్నాయి. ఈ వానికి ఎవరైనా సరే పరిగెత్తుకుంటూ రావాల్సిందే. బుజ్జి చెప్పినట్లుగానే గాలికి ఆ వేడివేడి చేపల పులుసు, చేపల ఫ్రై వాసన ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ వరకు వెళ్ళింది. అక్కడ చలికి వణుకుతూ కూర్చున్న చోటు చిలుక, మహీగ్రద్ద, లూసీ పావురం ఆ వాసన పీల్చారు. చోటు చిలుక ముక్కు ఎగబీలుస్తూ, అబ్బా, ఏంటా వాసన? ప్రాణాలు లేచిపోతున్నాయి. ఎవరో మసాలాలు దట్టించి చేపలు వేయిస్తున్నట్టున్నారు. నోట్లో నీళ్లు ఊడుతున్నాయి. అవును చోటు, ఆ వాసన చెరువు వైపు నుండి వస్తుంది. ఈ చలిలో ఆ వేడి వేడి చేపల కూర తింటే స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది. పద పద, ఎవరో కొత్త వాళ్ళు వచ్చుంటారు, వెళ్ళి కొనుక్కుందాం. వాసన పట్టుకొని పక్షులన్నీ చెరువు దగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తాయి. అక్కడ తునిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. చుట్టూ ఉన్న వాతావరణం, ఆ వేడి వేడి వంటలు చూసి పక్షులు తమని తాము ఆపుకోలేకపోతాయి. తుని, నువ్వా? నాన్ వెజ్ వండడం రాదు అన్నావు కదా, ఈ చేపల పులుసు నువ్వే వండుతున్నావా? వాసనతోనే చంపేస్తున్నావనుకో. ముందు నాకు ఒక ప్లేటు చేపల ఫ్రై, గిన్నెడు పులుసు ఇవ్వు, ఎంతైనా ఇస్తాను. తుని పిచ్చుక నవ్వుతూ ఆనందంగా, ఇదిగో చూడు, వేడి వేడి ఫ్రై, తినండి. బుజ్జి కళ్ళ ముందే పట్టిన తాజా చేపలివి. పురుగుల భయం లేదు, కల్తీ భయం లేదు. మీరంతా కళ్ళారా చూస్తూ ప్రశాంతంగా తినచ్చు. మహీగ్రద్ద చేపల ఫ్రై నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకొని, అద్భుతంతోనే, నా జీవితంలో నేను ఎంత రుచికరమైన చేపల ఫ్రై తిననే లేదు. మసాలా ముక్కకి కరెక్ట్గా పట్టింది. ఆ రోజు నీ వెజ్ కర్రీలో పురుగు వచ్చిందని చిచ్చుకాకి చేసిన డ్రామాని మేమంతా గుడ్డిగా నమ్మాము. కానీ ఇప్పుడు నీ చేతి వంట చూశాక, నీ కష్టం చూశాక మాకు అర్థమవుతుంది. నీలాంటి నిజాయితీ పర్రాలు ఎప్పుడు మోసం చెయ్యరు. ఆ చిచ్చుకాకి కావాలని నీ మీద కుట్ర చేసిందని ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చింది. మమ్మల్ని క్షమించు తుని. అవును తుని, ఆ చిచ్చుకాకి హోటల్లో వంటలు చెత్తలా ఉంటాయి, పైగా రేట్లు ఎక్కువ. అందుకే నీ మీద ఈ కుట్ర చేసింది. ఇక నుండి మేము నీ చేపల కర్రీ పాయింట్కే వస్తాం. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చెబుతాం. బుజ్జి, ఇంకో 2 ఫ్రై ప్లేట్లు ఇవ్వమ్మా. బుజ్జి పిచ్చుక సంతోషంగా కన్నీళ్లు తుడుచుకుంటూ, తీసుకోండి లూసి ఆంటీ, మా అమ్మ చేతి వంటకి ఎదురే లేదు. ఆ రోజు తుని వండిన చేపల కూర, ఫ్రై క్షణాల్లో అమ్ముడుపోయాయి. తుని నిజాయితీ, వంట రుచి మళ్ళీ ఊరందరికీ తెలిసిపోయింది. చిచ్చుకాకి కుట్రలు అందరికీ అర్థమైపోయాయి. ఆ రోజు నుండి తుని బుజ్జీల చేపల కర్రీ పాయింట్ ఊరిలో అత్యంత ఫేమస్ అయిపోయింది. వాళ్ళ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా దినదినాభివృద్ధి చెందింది. తుని తన కష్టంతో, బుజ్జి తన తెలివితేటలతో మళ్లీ తమ జీవితాన్ని ఎంతో సంతోషంగా తీర్చిదిద్దుకున్నారు.